హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 65. విన్నావుగా అని రామ్ అనడంతో సరే అని నేను వెళ్ళి తీసుకొస్తా అన్నాడు బాలు. వద్దురా, నేను వస్తా, ఓ 10 నిమిషాలు ఉండు అని ఫోన్ కట్ చేసి ఫ్రెష్ అవ్వను వెళ్ళాడు రామ్. అవి స్నానం చేయి, నేను మార్కెట్కి వెళ్ళేసి వస్తాను అన్నాడు రామ్. సరే అని అలాగే పనుకొని ఉన్న అవనిని చూసి రెడీ అవుతూ ఓయ్ అన్నాడు ఆమె మొహంపై బ్లాంకెట్ తీసి. అవని కళ్ళు తెరవడంతో చిన్ని కూడా వచ్చి ఉంటుంది, లేమ్మా అని బలవంతంగా అవనిని కూర్చోబెట్టాడు రామ్. వే, నీట్ గా ఫ్రెష్ అయ్యి నన్ను తాకి జిడ్డు అంటించుకోకు అంది అవని. నోర్ముయ్ అని అవని నోటిపై ఒకటేసి, అలా మాట్లాడితే కావాలంటే ఇంకోసారి ఫ్రెష్ అవుతా కానీ నిన్ను తాకకు అని చెప్పకు అని రామ్ అవని నుదుటిన ముద్దు పెట్టడంతో వెళ్ళి రాపో ముందు, బాలు నీకోసం వెయిట్ చేస్తుంటాడు అంది అవని. హా అని ఏమన్నా కావాలా అన్నాడు రామ్. ఏం వద్దు, నువ్వు వచ్చేలోపు టిఫిన్ చేస్తాను అని అవని అనడంతో తన పర్సు ఫోన్ తీసుకొని డోర్ వేసుకొని వెళ్ళాడు రామ్. 10 నిమిషాలు పెద్దమ్మ, వస్తున్నారు అని మిగిలిన వాళ్ళు ఎక్కడా వాళ్ళు అడగడంతో పల్లవి వాళ్ళ బంధువులది పెళ్లి ఉంటే వెళ్ళారురా, ఓ 2-3 రోజులలో వస్తామన్నారు అంది లక్ష్మి. ఓ, ఇదింత డబ్బు పెట్టి కోచింగ్ లో చేరి పెళ్లిళ్ళకి పేరెంటాలకి తిరుగుతోందా అని బాలు అనడంతో అది తన ఇష్టం రా, వదిలే, ఆ వయసులో అందరూ అలాగే ఉంటారు పెంకిగా అంది లక్ష్మి బాలుకి చెబుతూ. అంతలో రామ్ రావడంతో లక్ష్మి ఇద్దరికి టీ పెట్టి ఇచ్చింది. బాలు రామ్ టీ తాగేసి వెళ్ళడంతో లక్ష్మిని మాటల్లో పెట్టి బాబు కోసం తను ఏ ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుంది చిన్ని. రాత్రి ఎప్పుడు వచ్చారా అన్నాడు రామ్ బైక్ డ్రైవ్ చేస్తూ. 11 అయిపోయింది అన్నాడు బాలు. ఇంటికెప్పుడు వెళ్ళావు అని రామ్ అడగడంతో 4:30 అన్నాడు బాలు. రామ్ ఎక్కడ సీరియస్ అవుతాడో అని, బాబుకి ఫీవర్ గా ఉందని అది ఏడుస్తూనే ఉంటే అందుకే అక్కడే ఉండిపోయా బావా అన్నాడు బాలు. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదురా, నువ్వేంటో నాకు తెలుసు. బట్ అన్ని సమయాలు ఒకటేగా ఉండవు. నువ్వు సెటిల్ అవ్వడానికి 2-3 ఇయర్స్ కావాలంటున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నాడు రామ్. బావా, నేనేంటో నీకు తెలీదా అన్నాడు బాలు. నేనేంటో కూడా నాకు తెలుసురా, కానీ వయసుకి తెలీదు. నా సిచ్యువేషన్ వేరు, నీ సిచ్యువేషన్ వేరు. నువ్వు చిన్ని ఏంటో మాకు తెలిసినా మీరెంత జాగ్రత్తగా ఉన్నా ఒకే ఒక్క వీక్ మూమెంట్ చాలు. ఆ మూమెంట్ లో కూడా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెబుతున్నా అని రామ్ అనడంతో సరే బావా అన్నాడు బాలు. ఆ టాపిక్ ఎక్కువ లాగకుండా రామ్ కూడా అక్కడికి వదిలేయడంతో ఇద్దరు తమకు కావలసినవి తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. కిచెన్ లో అవని టిఫిన్ చేయడం చూసి చిన్ని పక్కనే కూర్చున్నాడు రామ్. చిన్ని, బాలు తినేసామనడంతో నారాయణ వచ్చాక నలుగురు టిఫిన్ కంప్లీట్ చేశారు. లక్ష్మి వంట చేయడానికి వెళ్ళడంతో అందరూ హాల్లో కూర్చున్నారు. పిల్లలకు దొరికే సమయం తక్కువ అని వాళ్ళ మధ్యలో తనెందుకని నారాయణ అక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళి చేపలు కడుగుతున్న లక్ష్మి దగ్గర కూర్చున్నాడు. బాబుని తీసుకొని చూస్తూ ఉండిపోయింది అవని. బాబుని చూసినప్పుడంతా తనకు కూడా బాబు కావాలని బలంగా అవని కోరుకుంటుంటే అవనినే గమనిస్తూ ఆమె చేతి నుండి బాబుని తీసుకునేశాడు రామ్. అవని పక్కన కూర్చున్న చిన్ని అవని లూజ్ హెయిర్ అంతా
ఒక పక్క వేసుకోవడం చూసి నార్మల్గా ఉన్న ఏదో డౌట్గా మళ్ళీ చూసింది. అవనికి అతుకొని కూర్చున్న తనకి అవని మెడపై ఉన్న పంటి గుర్తు, ఆ ప్లేస్ అంతా వాచి ఉండడం, రక్తం గడ్డకట్టినట్లుగా ఉండడంతో కళ్ళు తిరిగినంత పనయింది చిన్నికి. తనకు అవన్నీ తెలియంది కాదు. కానీ వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా ఉన్నా ఇంతగా గాయపరచాల్సిన అవసరం ఏంటి అనుకోగానే ఆ రోజు రాత్రి గోడపై వాళ్ళ ఓపెన్ రొమాన్స్ గుర్తు రాగానే అది గాయం కాదు, వాళ్ళ రొమాన్స్ లో ఒక భాగం అని అర్థమై వేగంగా లేచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది చిన్ని. చిన్నీని చూసి ముగ్గురు సడన్ గా ఏమైందనుకున్నారు? ఒకరి మొహాలొకరు చూసుకుంటూ. ఏమో అని ముగ్గురు భుజాలెగరేస్తే లక్ష్మి కిచెన్ లో నారాయణ దివానాలో కూర్చొని ఉండడం చూసి చిన్ని కోసం వెనకే వెళ్ళాడు బాలు. దేవుడా, రొమాన్స్ అంటే ఇదా? అయినా ఇంతలా గాయం చేసుకొని అవని వదిన ఏంటి అసలు పట్టించుకోకుండా అలా ఉంది అని అనుకుంది. కానీ వాళ్ళని తలుచుకున్నప్పటి నుంచి ఒంట్లో నుంచి వేడిగా సెగలు రావడం మొదలైంది చిన్నీలో. ఎంతో సెన్సిటివ్ గా ఉండే తను చూసిన సినిమాల్లో కూడా సెన్సిటివ్ మూమెంట్స్ మాత్రమే చూసిన తనకి అవని మెడపై చూసిన గుర్తుని అంత త్వరగా జీర్ణించుకోలేకపోతోంది. ఏమైందే, సడన్ గా వచ్చేసావు అంటున్న బాలు గొంతు అతి దగ్గరగా వినపడడంతో వెనక్కి తిరిగి తనకు ఇంచు దూరంలో ఉన్న బాలుని చూసి ఏం లేదు అంది చిన్ని తల అడ్డదిడ్డంగా ఊపుతూ. ఈ చెమట ఏంటే అంతలోనే అంటూ ఆమె నుదుటిన, చెవి పక్కన, చెంపపై పట్టిన చెమటను తన చేత్తో తుడుస్తున్న బాలుని చూసి రొమాన్స్ అంటే ఏంటి బాలు అంది చిన్ని. సడన్ గా చిన్ని నోటి నుండి ఆ మాటలు విని షాక్ అయినా వెంటనే తన నోటిపై చేతిని పెట్టి పెద్దమ్మ పెదనాన్న ఉన్నారే, చిన్నగా మాట్లాడు అన్నాడు బాలు. సరే, ముందు నేను అడిగిన దానికి చెప్పు అంది చిన్ని చిన్నగా అడుగుతూ. ఇప్పుడు సడన్ గా ఎందుకు ఆ క్వశ్చన్ గుర్తొచ్చింది అన్నాడు బాలు చిన్నిని గమనిస్తూ. దాంతో తను చూసింది, తనకు అనిపించింది చెప్పింది చిన్ని. అవన్నీ వాళ్ళ పర్సనలే అన్నాడు బాలు. అందుకేగా వాళ్ళని అడగలేదు, నిన్ను అడుగుతున్నా అంది చిన్ని ఇన్నోసెంట్ గా చూస్తూ. చిన్ని మాటలు విని నుదురు రుద్దుకుంటూ నువ్వు నిజంగానే ఇన్నోసెంట్నా లేదా డ్రామా చేస్తున్నావా అన్నాడు బాలు అసహనంగా. బాలు మాటలతో అలిగి మూతిని ముడిచింది చిన్ని. ముడిచిన ఆమె పెదవులు చూసి నవ్వుతూ ఇప్పుడు ఆ ఆలోచనలకి డిస్టర్బ్ అయ్యావా అన్నాడు బాలు చిన్ని భుజం చుట్టూ చేయి వేసి నిమురుతూ. చిన్ని మౌనంగా ఉండడంతో అదే నిజమని అర్థమై టాపిక్ డైవర్ట్ చేసి చిన్ని మూడ్ కూడా చేంజ్ చేశాడు బాలు. ప్రస్తుతం ఆ ఆలోచనలను వదిలేసింది. కానీ చిన్ని మనసులో ఆ ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. మధ్యాహ్నం బాలు తన అమ్మ కోసం ఇంటికి వెళ్ళడంతో చిన్ని రామ్ వాళ్ళతో కలిసి భోజనం చేసింది. చిన్ని ఎలాగో అమ్మ వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా, నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు రామ్. లేదన్నా, నాకు ఇంట్లో ఒకటే ఉండడం అలవాటే, మీరు భయపడకండి అంది చిన్ని. అది కాదు చిన్ని, నువ్వొక్కటే బాబుతో ఉండలేవమ్మా అని లక్ష్మి మిగిలిన అందరూ చెబుతున్నా ఇప్పటికే ఒక్కసారి బాబుకు పాలు పట్టడానికే వాళ్ళ ముందు నానా అవస్థలు పడి బాలు ఉండడంతో మేనేజ్ చేసి ఎలాగోలా ఇచ్చింది. కానీ అక్కడే ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుందని లేదా తెలిసిపోతుందని చిన్ని వాళ్ళ మాటలకు ఒప్పుకోలేదు. రామ్ డౌట్ గా చిన్నీని చూసిన బాలుతో టైం స్పెండ్ చేయడం కోసం అలా చెబుతుందేమో అనుకున్నాడు. కానీ చిన్ని ఆలోచనలు తెలుసుకోలేకపోయాడు. తినేసి బాలు రాకముందే బాబుకి నిద్రపోయే టైం అని, బాబు పడక మాడితే నిద్రపోడని
మళ్ళీ వస్తానని చిన్ని ఇంటికి వెళ్ళిపోతే రామ్ పార్సల్స్ తీసుకొని బయలుదేరాడు. రామ్ వద్దంటున్నా బాలు కూడా రామ్తో వెళ్ళడంతో హాల్లో ఉన్న దివాన్లో పనుకొని ఒక స్లీప్ వేసింది అవని. తిరిగి ఇంటికి వచ్చిన రామ్ అవనిని చూసి కిచెన్లోకి వెళ్ళి బాలుకి నీళ్లు ఇచ్చాడు. సరే బావా, నేను మళ్ళీ వస్తాలే అని అక్కడి నుంచి బాలు వెళ్ళిపోవడంతో డోర్ లాక్ చేసిన రామ్ లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారని చెక్ చేసుకొని అవని వైపు అడుగులు వేశాడు. ఇది కూడా నిద్రపోతోందా, మనం ఇంటికి వెళదాం అని ఇంటికి వెళ్ళిన బాలు చిన్నికి ఫోన్ చేశాడు. లేదు బాలు, చదువుకుంటున్నా, బాబు నిద్రపోతున్నాడు అంది చిన్ని. సరేలే, చదువుకో అని ఫోన్ కట్ చేశాడు బాలు. చదువుల తల్లి అయిన చిన్ని డీప్గా బుక్లో మునిగిపోతే తేరుకుంది మళ్ళీ బాబు ఏడుపుకే.